హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాల్టి మన రెసిపీ గూడ అన్నం. టెంపుల్ స్టైల్లో గూడ అన్నం ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గూడ అన్నం రెసిపీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి ఇక్కడ మనం 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిట్టి ముత్యాల బియ్యం లేకపోతే నార్మల్ రైస్తో అయినా కుక్ చేసుకోవచ్చు. బట్ ఆ బియ్యంతో యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా వచ్చేటట్టు కుక్ చేసుకోవాలండి. ఇలా మనకి పైకి వాటర్ వస్తుంది, పర్లేదు, బట్ ఇది బాగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆర్గానిక్ బెల్లం నేనైతే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉన్నా యూస్ చేసుకోవచ్చు. బట్ సాల్ట్ లేని బెల్లం మాత్రమే యూస్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కరిగేటట్టుగా మనం మెల్ట్ చేసుకోవాలి. దీని పాకము ఏది అవసరం లేదండి, జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. సో మీ దగ్గర ఆర్గానిక్ బెల్లం కనుక ఉన్నట్లయితే మనం దీన్ని జల్లించి పట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నార్మల్ బెల్లం యూస్ చేస్తున్నట్లయితే మీరు ఇది బాగా మెల్ట్ చేసిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తుంది. ఇలా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని కూడా పక్కన ఉంచేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇది ప్రసాదం కాబట్టి నెయ్యి ఎక్కువ పడుతుంది, అప్పుడే ఈ గూడ అన్నానికి మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాజు, బాదం, నెక్స్ట్ కిస్మిస్ తీసుకుంటున్నాను, బ్లాక్ రైసన్స్ తీసుకుంటున్నాను, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, ఇలాచీలను కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరంని వేసుకోవాలి. వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, టెంపుల్ స్టైల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా పచ్చకర్పూరం అనేది స్కిప్ చేయకుండా వేయండి. వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసుకొని ఒకసారి బాగా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే బాగా మెత్తగా కుక్ అయింది. దీన్ని ఇంకా గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత ఇందులోకి ఆవు పాలని యాడ్ చేయండి. మీ దగ్గర ఆవు పాలు కనుక లేనట్లయితే నార్మల్ మిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆవు పాలైతే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఆవు పాలని యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంని చల్లారిన బెల్లం నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లంలోకి వేసుకొని. సో ఈ విధంగా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ కనుక కూల్గా ఉంటే మనం పాలు వేసాం కాబట్టి విరగకుండా ఉంటుంది. బెల్లం వాటర్ చల్లగా అయిన తర్వాత ఇది మిక్స్ చేయండి. ఏదో ఒకటి కూల్గా ఉండాలి, ఎయిదర్ రైస్ అన్న కూల్గా ఉండాలి, లేకపోతే ఈ బెల్లం వాటర్ అయినా కూల్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే పాలు విరగకుండా ఉంటుంది. తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా వేసి తీసేయడమే అండి. అంతే, టేస్టీ గూడ అన్నం రెడీ. ఇది ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా పండగలు ఉన్నప్పుడు ఇలా అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేసి దేవుడికి నివేదించండి. అంతే అండి, టేస్టీ గూడ అన్నం రెడీ కదా. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మంచి మంచి రెసిపీస్తో, వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.